కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. నెక్స్ట్ ఇది షోలో అన్నా ఎన్ని ఫ్యామిలీ స్టార్ అదేదా అన్న అవి డిఫరెంట్ కానీ అనిపించిందారా అంత పెద్ద కుటుంబం అన్న ఎవ్వరు లేకుండా రోడ్డు మీద నేను పెళ్లి చేసుకున్నానే అని ఎప్పుడైనా బాధపడతావా? బేసిక్ గా అలా ఏం రానివ్వలా, ఆ ఫీల్ నాకు రాలా యాక్చువల్లీ. ఓకే, బట్ ఈ షో నాకు నిజంగా చెప్పాలంటే నేను అదే చెప్పాను ఆ షోలో. బేసిక్ గా చాలా మంది ఒక షో చేయగానే 2-3 షోలు చేసేస్తారు, ఒప్పేసుకో. నేను చెప్పాను నా ఫస్ట్ ఇదే లాస్ట్ ఇదే, నేను చేయను. అదే స్టేజ్ మీద చెప్పాను. రవి అన్నాడు కూడా అప్పటికి, ఏంటది నా అలా చెప్పేసాను. నిజంగానే నేను చేయను, ఫస్ట్ అండ్ లాస్ట్ అదే, ఇంకా చేయను అని చెప్పి. ఏం చనిపోయారు వాళ్ళ మదరు? క్యాన్సర్ ఉంది అన్న, తనకి ఏదో క్యాన్సర్ ఉందంటే, నాకు తెలీదు. తను అన్నారు ఎలా చనిపోయింది అంటే అప్పుడు చెప్పారు క్యాన్సర్ ఉంది. ఆ తర్వాత ఎప్పుడు నేను అంత టాపిక్ తేనన్నా, అంటే ఒకటే దాన్ని తలుచుకొని ఆహా ఏమైంది ఏంటి గుచ్చి అలా లేదు. అవునా అయిపోయిందా అండ్ దెన్ కంబ్యాక్ రాదు కదా, అక్కడితో ఆ మ్యాటర్ కట్, గో హెడ్ అంతే. ఓకే, ఏదైనా అంతే. కానీ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ స్థాయికి వచ్చారు మీరు. అవును, ఈ మధ్య ఒక 4-5 డేస్ నుంచి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది, ఆ నూరు ఈ నూరు. నేను కూడా అడగాల్సి వచ్చింది మీకు కాల్ చేసి. అవును. నేను యాక్చువల్లీ మీరు అడిగినప్పుడు నేను అన్నా ఏంటి 3 months నుంచి బిజీగా ఉంటే నాకు మీడియా తరఫున ఏంటి విడాకులు ఇచ్చేస్తావా ఏమనుకుంటున్నాను అంటే, అమ్మా నేను అడగలేదు రోషన్ అడిగాడంటే ఫస్ట్ ఫోన్ కలుపు నువ్వు, ఫోన్ కలుపు రోషన్ అనికి నేను మాట్లాడతానని అప్పుడు మీ కాల్ కనెక్ట్ చేశాడు. యాక్చువల్లీ అది అసలు నాకు అర్థం కావట్లేదు. అమ్మా ఏంటి తెలియకుండానే విడాకులు ఇచ్చేస్తారు, తెలియకుండానే మమ్మల్ని ఏకంగా కొన్ని సార్లు అంటారు, అమ్మా ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారా నాయన. ఎందుకంటే మీరు సినిమా చేసినప్పుడు చాలా రూమర్స్ వచ్చాయన్న, అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేక. రూమర్స్ వచ్చాయి అప్పుడు? అరే దండా చప్పుల పాలైపోయాడు, రోడ్డుకి వచ్చి. ఎవడరా రోడ్డుకి వచ్చింది? అంత ప్లానింగ్, ఎంత సినిమా తీసినా ఒక ప్లానింగ్ ఉంటుందన్న. ఓకే ఇంత అమౌంట్ అనేది తీసి పక్కన పెట్టి దానికి ఖర్చు చేసాం, ఐఎమ్ గుడ్, మేము మంచి పొజిషన్ లోనే ఉన్నాం. దాన్ని తీసుకొచ్చి ఏమో మన అంటే లిటరల్ రూమర్స్ కొంచెం ఆలోచించాలన్నా రాసేటప్పుడు. మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు రిలేటివ్స్ ఉంటారు, హర్ట్ అవుతారు. ఇది పడితే అది అంటే మీ యొక్క టీఆర్పీ కోసం, మీ యొక్క వ్యూస్ కోసం తీసుకెళ్ళి మమ్మల్ని రోడ్డు మీద పెట్టేస్తున్నాం. అది కరెక్ట్ కాదన్న. సెలబ్రిటీ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం కరెక్టే కదా. మాకు ఉంటాయి కదన్నా ఫీలింగ్స్ ఉంటాయి, మేము హర్ట్ అవుతాం. నేను అప్పుడు చాలా బాధపడ్డా, అన్ని నాకు అవి షేర్ చేస్తూ వాట్సాప్ లో వస్తూ ఉండే. నేను ఇంకా వదిలేసాను. అప్పుడు తను చెప్పాడు ఇవన్నీ వస్తూనే ఉంటాయి, లైట్ తీసుకున్నా ఉంటే అప్పుడు వదిలేసాను అంతే.